మా నాన్నగారి తర్వాత నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు దానిని సేంద్రియ పద్ధతిలో చేయాలనే కోరిక నాకు కలిగింది. దీని గురించి నేను ఒక స్నేహితుడిని అడిగాను. అప్పుడు అతను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ కంపెనీ వారి FL77 అనే ఉత్పత్తిని నాకు సిఫార్సు చేశాడు. మొదటగా వేర్లు ఏర్పడే దశ నుండి ఈ FL77 ను వాడితే పువ్వులు మరియు కాండాలు గుండ్రంగా, పొడవుగా, దట్టంగా పెరుగుతాయి. పువ్వులు రాలిపోవు. చివరి వరకు పువ్వులు బాగా నిలిచి ఉంటాయి. నేను దీనిని నా కళ్లతో చూశాను. అదేవిధంగా ఈ అరటి మొక్కకు FL77 వాడినప్పుడు పుప్పొడి బాగా పెరిగి పువ్వు కింద వరకు కాయలు ఏర్పడి కాయలు పొడవుగా మరియు దట్టంగా ఉంటాయి. నమస్కారం, నా పేరు సతీష్ కుమార్. నేను తిరుచి జిల్లాలో నివసిస్తున్నాను. నేను దాదాపు 7 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్నగారు, తాతగారి కాలం నుండి మేము తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నాము. ఇంతకు ముందు మా నాన్నగారే వ్యవసాయం చేసేవారు. ఆయన వ్యవసాయం చేసేటప్పుడు రసాయన పద్ధతిని అనుసరించేవారు. అయితే నేను వ్యవసాయం చేపట్టిన తర్వాత సేంద్రియ పద్ధతిలో చేయాలనే ఆసక్తి కలిగింది. దీని గురించి నేను ఒక స్నేహితుడిని అడిగాను. అప్పుడు అతను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారి FL77 అనే ఉత్పత్తిని సిఫార్సు చేశాడు. అతని సిఫార్సు మేరకు నేను దానిని ఉపయోగించాను. ఆ సమయంలో నేను అరటి సాగు చేస్తున్నాను. మొదట దానిని అరటి పంటలో ఉపయోగించాను. మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు నువ్వుల పంటపై పిచికారీ చేశాను. నువ్వులలో కూడా మంచి ఫలితాలు కనిపించాయి. పువ్వులు మరియు కాయలు ఎలా బాగా అభివృద్ధి చెందాయో మీరు చూడవచ్చు. అదే సమయంలో నేను మినుముల పంటపై కూడా పిచికారీ చేశాను. మినుములలో వేర్ల అభివృద్ధి చాలా బాగా జరిగింది. మొక్కలు బలంగా పెరిగి మంచి కాయ దిగుబడిని ఇచ్చాయి. ప్రస్తుతం మేము కురువై సాగు కూడా చేస్తున్నాము. ఆ పంటలో కూడా ఈ ఉత్పత్తిని సేంద్రియ పద్ధతిలో ఉపయోగించబోతున్నాను. ఫలితాలు నిజంగా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మీకు ఈ FL77 ను మొదటి నుండి ఎలా ఉపయోగించాలో చెబుతాను. మొక్క వేర్లు ఏర్పడే దశ నుంచే ఈ FL77 ను పిచికారీ చేస్తే పువ్వులు మరియు రెమ్మలు గుండ్రంగా, పొడవుగా, దట్టంగా పెరుగుతాయి. పువ్వులు రాలిపోవు. చివరి వరకు బాగా నిలిచి ఉంటాయి. నేను దీనిని నా కళ్లతో చూశాను. అదేవిధంగా అరటి మొక్కలకు FL77 పిచికారీ చేసిన తర్వాత పుప్పొడి అభివృద్ధి బాగా జరిగి పువ్వులు కింది వరకు కాయలుగా మారాయి. కాయలు కూడా పొడవుగా, దట్టంగా తయారయ్యాయి. నేను ఎలా పిచికారీ చేశానంటే 10 లీటర్ల నీటికి 250 మిల్లీలీటర్ల FL77 కలిపి మొక్క యొక్క అన్ని భాగాలపై సమానంగా పిచికారీ చేశాను. ఫలితంగా మొక్కల పెరుగుదల చాలా బాగా జరిగింది. మొక్కలు బలంగా మరియు ఆరోగ్యంగా పెరిగాయి.